సో ముందుగా ఈ జనసేన ఎంపీ గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన ఫైర్ అయిన తీరు ఆంధ్రప్రదేశ్లో అరాచక పరిస్థితులకి దర్పణం పడుతోందా? ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద కేసు కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో భావస్వేచ్ఛను ఎలా హరిస్తున్నారు అన్నదానికి బీజేపీ నేతలు కూడా బాధపడుతున్నారా? ముందుగా రామ్నాథ్ గారు. కొమినేని గారు, ఈ రాష్ట్రంలో పౌర సమాజం అన్నది ఏడాదిన్నర క్రితమే భయంలోనికి జారుకుంది. ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. ఇప్పుడు జనసేన పార్టీ పౌర సమాజం కూడా భయంలో ఉంది. అది మచిలీపట్నం ఎంపీ గారి ఆవేదన. ఆ రోజు ఇల్లు కూల్చంగానే ఫస్ట్ అక్కడికి వెళ్ళింది పేర్ని నాని గారు, పేర్ని కిట్టు గారు వెళ్ళారు. ఒకవేళ ఆ రోజు వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి నిలబడకపోయి ఉంటే అసలు ఈ వ్యవహారం బయటకు వచ్చేది కాదు, కామ్గా ఉండేది. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ బాధితులకు అండగా నిలబడ్డారో దాంతో అనివార్య పరిస్థితుల్లో జనసేన రావాల్సి వచ్చింది. 200 మంది పోలీసులు పంపించారంటే అది ఒక ఎస్ఐ స్థాయిలోనో సిఐ స్థాయిలోనే నిర్ణయం తీసుకుంటే అయ్యే పని కాదు. అంటే చాలా పోలీసు ఉన్నతాధికారులను ఉంటే రావాలి. అంత పెద్ద పోలీస్ ఆఫీసర్లను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు? తెలుగుదేశం పార్టీ నాయకులు. పైగా ఇదంతా మొత్తం కొల్లు రవీంద్ర గారి కనుసన్నల్లోనే జరుగుతోందని డే 1 నుండి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా బాలశౌరి గారు రాజకీయ అంటే రవీంద్ర అనుచరుల నేతృత్వంలోని వచ్చినట్లుంది కదా ఎక్కువగా. ఆయనే డైరెక్ట్ గా ఉన్నాడా అనేది నాకు తెలియదు. అంటే అక్రమంగా ఉంటే కూల్చేస్తారు అని అన్నారని కూడా ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది. సో ఇలాంటి ఆయన కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, బాధ్యత వహించాల్సింది మంత్రి కావచ్చు. మంత్రి చెప్తే ఏ అనుచరుడు ఎందుకు చేస్తారు? పైగా ఎదురుదాడి చేస్తున్నారు. నిన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు డైరెక్ట్ గా బాలశౌరి గారి మీదే దాడి చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది అని తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు. మరి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు 200 మంది పోలీసులు, మున్సిపల్ అధికారులు వెళ్ళి ఎలా కూల్చేస్తారు అన్నది ప్రధానమైన ప్రశ్న. 15 నిమిషాల పాటు ఒక ఎంపీ మీరు చెప్పాలండి, మీరు చెబితేనే సమాధానం చెప్తేనే నెక్స్ట్ ఎజెండాకి వెళ్తామంటే ఒక్క మాట చెప్పడం లేదు మున్సిపల్ కమిషనర్. ఏదైనా ఒక పద్ధతిగా చేసి ఉంటే సార్ ఇది రైటో రాంగో తెలియదు కానీ మేము ఈ ప్రొసీజర్ ని ఫాలో అయ్యాం, ఈ ఆదేశాన్ని ఫాలో అయ్యామని చెప్తారు. అంటే ఆయన సైలెంట్ గా మౌనంగా ఉన్నారంటే మేము తప్పు చేశాం, ఉద్దేశపూర్వకంగానే ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చట్టబద్ధత లేకపోయినా అధికారం లేకపోయినా కూల్చేశామని డైరెక్ట్ గా అంగీకరిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అంటే జనసేన పార్టీ వాళ్ళు పాపం చాలా విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ఆవేదన ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా ఇంత ఒత్తిడి చేయడం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తే మళ్ళీ మనకి ఇబ్బందులు ఉంటాయని చెప్పి వైసీపీ వాళ్ళ విషయంలో భయపడుతున్నారు. కానీ జనసేన పార్టీ వాళ్ళని ఇప్పుడు కొట్టినా భవిష్యత్తులో కొట్టినా వీళ్ళకి ఎవరు దిక్కుంటారు అన్నట్టుగా మమ్మల్ని టార్గెట్ చేశారు అని చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా అణిచివేయడానికి తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం నుంచి కూడా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కి మద్దతు ఉంది. కానీ ఆ అణిచివేత నుంచి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పించుకోవడానికి, బయటపడడానికి జనసేన పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి మద్దతు లేదు. దీని కారణంగానే జరుగుతున్నాయి. చివరకు దాసరి రాము గారు మీరు ఎలా దాడులు చేస్తారు, ఎలా కొడతారు అని ప్రశ్నిస్తూ ఉంటే ఆయన మీద అప్పుడే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇతను వైసీపీకి అమ్ముడు పోయారు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు ఎంత తెలివిగా మనం మాట్లాడుతున్నారంటే సోషల్ మీడియాలో జనసేన పార్టీ పేరుతో వైసీపీ వాళ్ళే మనల్ని తిడతారు, టీడీపీ పేరుతో వాళ్ళని తిట్టిస్తారు, ఇదంతా జనసేన వాళ్ళు చేస్తారు. అంటే జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు నిజంగా వాదించుకున్నా కొట్లాడుకున్నా సరే అదంతా వైసీపీ అని ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాసరి రాము గారు కాపుల్ని ఎలా కొడతారు, మీరు జనసేన పార్టీ వాళ్ళని ఎలా కొడతారు, మేము కదా మద్దతు ఇస్తే మీరు గెలిచింది 60,000 70,000 మెజారిటీ నియోజకవర్గాల్లో వచ్చాయంటే కాపు ఓటింగ్ అంతా కన్సాలిడేట్ గా మన ఎలక్షన్ లో వేయడం వల్లే జరిగింది. ఈ రోజు చూస్తే కాపుకు సంబంధించిన ఉద్యోగులకు పోస్టింగ్లు ఇవ్వడం లేదు, వీఆర్లకు పంపుతున్నారు, అణిచివేస్తున్నారు అని ఆయన మాట్లాడితే వైసీపీకి అమ్ముడు పోయారు అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? జనసేన పార్టీ వాళ్ళని కొడుతున్నా సరే ఎవరు వాళ్ళకి మద్దతుగా వెళ్ళకూడదు, ఎవరైనా మద్దతుగా వెళ్ళి ఇది అన్యాయం అయ్యా అంటే మీరు వైసీపీకి అమ్ముడు పోయారు అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని ఒక ఇది వేసేకి ప్రయత్నాలు చేస్తున్నాయి. మన సందర్భం కాకపోయినా ఇంకో సారూప్యత కనపడుతుంది. కొమ్మినేని గారు, పవన్ కళ్యాణ్ గారు, షర్మిల గారిని గమనించండి. పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొడుతూ ఉన్నా సార్ చివరకు పోలీస్ స్టేషన్ లోకి వచ్చి మొన్న కొల్లూరులో పోలీస్ స్టేషన్ లో ఉన్న వచ్చి కొట్టారు, చివరకు మేము పోలీస్ స్టేషన్ బాత్రూమ్ లో దాక్కోవాల్సి వచ్చిందని జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు. పరిస్థితి ఆ స్థాయిలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా స్పందించడం లేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి జనసేన పార్టీ వాళ్ళని కొట్టద్దండి అని కూడా చెప్పించే పరిస్థితుల్లో లేదు. అట్ ది సేమ్ టైం చూడండి, షర్మిల గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద, రాజారెడ్డి గారి మీద గత వారం రోజులుగా ఇష్టానుసారం రాస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఆమె స్పందించలేదు. ఆమె సాధారణ గృహిణి అయి ఉంటే ఆమె ఏదో రాజకీయాల్లో లేరంటే ఏదో తన జీవితం తను చూసుకుంటున్నప్పుడు ఇవన్నీ ఎందుకు అనొచ్చు. ఆమె ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి సొంత నాన్నని తాతని ఇష్టానుసారం చిత్రీకరిస్తూ ఉంటే పత్రికల్లో ఒక్క ప్రకటన లేదు ఆమె నుంచి. అంటే ఇవన్నీ ఏంది చూడండి, ఆ పని చేస్తున్నది జనసేన పార్టీ వాళ్ళని కొడుతున్నది టీడీపీ వాళ్ళే. రాజారెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద లేనిపోని ప్రచారం చేస్తున్నది టీడీపీ వాళ్ళే.
కానీ స్పందించాల్సిన నాయకత్వాలు స్పందించడం లేదు. అంటే ఇంత విచిత్రంగా ఒక అరవ వాతావరణం శ్రీధర్ ఇష్యూలో స్పందించారు కదా, అరవ శ్రీధర్ విషయంలో తానే ఇప్పుడు అరవ శ్రీధర్ గారిది విప్పు పదవికి రాజీనామా చేయించారు కుమ్మేం గారు. ఎప్పుడు చేయించాలా? సరే, ఆ ఆమె నన్ను అత్యాచారం చేశారు అవన్నీ వచ్చిన తర్వాత ఏదో కమిటీ వేసాం, విచారణ జరుగుతుందని కాలయాపన చేశారు. అసెంబ్లీ వేదికగా న్యూడ్ వీడియో కాల్ చేసిన విజువల్స్ కూడా బయటకు వచ్చిన తర్వాత అసెంబ్లీ మీద గౌరవం ఉంటే విప్పు పదవికి ఆ రోజు రాజీనామా చేయించలేదు. అదే ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన మహిళల గురించి తులం బంగారం అంటే అత్యంత అనిశ్చితంగా మాట్లాడారు. అప్పుడైనా రాజీనామా చేయించలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ అన్నారనేది వీడియో బయటికి రాగానే అతనితో రాజీనామా చేయించారు. అంటే ఎట్టు తిరిగి కూడా ఎవరిని ఏమన్నా పర్లేదు, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసినా పర్వాలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారి జోలికి వస్తే మాత్రమే ఇబ్బంది ఉంటుంది మీకు అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అన్నది ఇక్కడ ఒక ప్రధాన ప్రశ్న. దాంతో పాటు నాగేశ్వర్ గారి మీద వీళ్ళంతా నడుపుతూ ఉన్నారు కదా, ఈ రోజుకి కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. నారా లోకేష్ గారినే చెప్తున్నారంతా, తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వానికి ఎవరైతే నిజాలు చెప్తారో వాళ్ళు నచ్చడం లేదు. ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు అనే వాళ్ళు ఎవరు కూడా తటస్థంగా ఉండకూడదు, ఉంటే అటువైపు ఉండండి లేకుంటే ఇటువైపు ఉండండి, నిజాలు మాట్లాడితే ఇబ్బంది అనే ఒక కాన్సెప్ట్ తో తెలుగుదేశం పార్టీ నాయకత్వం పనిచేస్తోంది. 2014 సమయంలో కూడా ఇలాగే ఒక సీనియర్ జర్నలిస్ట్ గారిని టార్గెట్ చేసి ఒక టీవీ ఛానల్లో డిబేట్లు కూడా నిర్వహించకుండా చేశారు. దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడే కీలక పాత్ర పోషించారన్నది ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద కూడా బాగా గమనిస్తే జనసేన పార్టీ వాళ్ళు కూడా ఇంత దూకుడుగా లేరు. జనసేన పార్టీ వాళ్ళు కేసు పెట్టింది జనసేన పార్టీ కార్యకర్త ఉండొచ్చు, ఫిర్యాదు చేసింది. కానీ జనసేన పార్టీ నాయకులు మాకు ఆయన మీద గౌరవం ఉంది, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే గౌరవం, అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందని జనసేన పార్టీ పెద్ద నాయకులు చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. కానీ నారా లోకేష్ గారు ఒక సోకాల్డ్ జర్నలిస్ట్ ఎలా మాట్లాడారో మనం చూసాం కదా అని ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. అంటే మొత్తం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని టార్గెట్ చేయడం వెనుక జనసేన పార్టీ భుజాల మీద నుంచి తెలుగుదేశం పార్టీ నాయకత్వమే అటాక్ చేస్తోందా అన్న అభిప్రాయం అయితే ఇక్కడ ఎవరికైనా కలుగుతుంది. దానికి నాగేశ్వర గారు గట్టి సమాధానం ఇచ్చినట్టున్నారుగా, నేను సోకాళ్ళు ఎమ్మెల్సీనిగా ఆయన చాలా విషయాలు ఏదో మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేసినట్టు విన్నా నేను. అంటే ఈ మొత్తం పరిణామంలో ఈ తెలుగుదేశం పార్టీ చేసిన ఈ పరిణామాల కారణంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద కేసు పెట్టిన కారణంగా ఏది ఏదో లోపల జరిగితే అది జరిగిందంటే ఇలా కోర్ కమిటీలో చెప్పారని ఒక విషయం చెప్తేనే దాని మీద కేసు పెట్టారు. ఇకపైన రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ ఎలా రాస్తారు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మీరు బాగా గమనించండి, రాధాకృష్ణ గారు ప్రతి వీకెండ్ కామెంట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర 4 నిలబడుకొని ఉంటే ఆయన ఈయనతో ఇలా అన్నారు, అది నాకు వచ్చి చెప్పారా మోస్ట్ సీనియర్ నాయకుడు అని రాసుకుంటుండేవారు. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాశారు, ఏది తెలంగాణలో 1000 కోట్లకు డీల్ కుదురుతోంది కేసీఆర్ గారి దగ్గర. ఆ రోజు కేసు పెట్టలేదు. ప్రతి వారం ఏదో గ్యాసిప్ రాస్తూనే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి అట్లా అన్నారంటే 4 గోడల మధ్య జరిగే వ్యవహారాల మీద రాస్తూ ఉంటారు. ఇప్పుడు నాగేశ్వర్ గారి మీద కేసు పెట్టారు. ఇక ఇప్పటి నుండి రాధాకృష్ణ గారు కవిత గారు నా గురించి నేను మా నాన్నగారు మాట్లాడుకుంటే నీకెడ తెలుసు నువ్వెట్ట రాస్తావు అంటే అదే జర్నలిజం అని చెప్పాడు ఆయన దగ్గరికి వచ్చేసరికి. ఇప్పుడు మాత్రం నాగేశ్వర గారు పెద్ద తప్పు చేసేసాడని ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు డిబేట్ జరిపిన వాళ్ళందరూ ఆయనకు అనుకూలంగా చంద్రబాబు గారికో లోకేష్ గారికి అనుకూలంగా లేకుండా ఉంటే ఆ డిబేట్ కూడా నడపకూడదంట. ఇది ఎక్కడ చర్చ, ఇదేం పోలీసు వ్యవస్థ అర్థమే కాకుండా ఉంది. ఆ మాటలు చెప్పిన ఛానల్ జనసేన పార్టీకి అనుకూలమని అందరికీ తెలుసుకోమని జనసేన పార్టీకి అనుకూలం అని పేరున్న ఛానల్లో ఆయన మాట్లాడితే ఆ ఛానల్ మీద కూడా కేసు పెట్టించారు జనసేన పార్టీ కార్యకర్తలు. ఇదంతా నిజంగా జనసేన పార్టీ కార్యకర్తలకు కేసులు పెడుతున్నారా లేకుంటే వాళ్ళ ముసుగులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడుతున్నారా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. డైరెక్షన్ లో వీళ్ళు పెట్టారని అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు కొంతమంది. పవన్ కళ్యాణ్ గారే అట్లా వాళ్ళ మీద దాడులు జరుగుతుండేని పట్టించుకున్నప్పుడు ఇట్లాగే ఉంటది కదా మరి సహజంగానే. బేసిక్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు కుమ్మేన్ గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ అనేది బలోపేతం కాకూడదు. వాళ్ళు ఏమాత్రం బలోపేతమైనా కూడా ఇప్పుడు 21 సీట్లు అడిగారు, రేపు ఎలక్షన్ లో 50 సీట్లు 70 సీట్లు అడుగుతారు. అదే వాళ్ళని అణిచివేస్తే ఆ పార్టీనే లేకుండా పోయినా పర్లేదు, ఆ పార్టీ ఎదగకూడదు అన్నది కాన్సెప్ట్. రైట్, ఓకే. మురళి గారు చెప్పండి, దీని మీద మాట్లాడిన తర్వాత మిగతా అంశాల్లోకి వెళదాం. మీరేమంటారు ఈ పరిణామాల మీద? జనసేన ఎంపీ గారు బాలశౌరి గారు చేసిన వ్యాఖ్యలు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వర గారికి సంబంధించి కానీ, మీ మామిళ్లపల్లి ఇష్యూ మీద కానీ జగన్ గారు చేసిన వ్యాఖ్యలు, ప్రశ్నిస్తే బీపీ వస్తోంది చంద్రబాబు గారికి అనటం, ఇవన్నీ కూడా వీటి మీద మీ విశ్లేషణ ఏమిటి? సార్, జనసేన కార్యకర్తల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఉంది సార్. ఎందుకంటే వారు చెప్పింది 1-2 సంఘటనలే కానీ నా దగ్గర 20 లిస్ట్ ఉంది సార్.
అంటే రాష్ట్ర వ్యాపితంగా జనసేన పార్టీని అణిచివేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గమే నిర్ణయించుకుని చేస్తుందేమో అని నాకు అనిపిస్తోంది. నూజివీడి చాట్రాయిలో అంబటి దీపు హత్య, మార్కారపురంలో ఇడుపూరు గ్రామంలో జనసేన నాయకుడు సంకుల మల్లయ్య హత్య, అదేవిధంగా గుంటూరులో లక్ష్మీనాయుడు, అదేవిధంగా డ్రైవర్ రైడ్ హత్య. ఏమండి హత్యలే జరిగాయి ఏకంగా? హలో, హత్యలే సార్ ఇవన్నీ నేను చెప్తుంది. లక్ష్మీనారాయణ హత్య, జనసేన కార్యకర్త డ్రైవర్ రాయుడు హత్య, బొజ్జల సుధీర్ రెడ్డి వినూత్న ఆరోపణలు, వెంగళాయపాలెంలో గుంటూరు జిల్లాలో ఆమెను వేధిస్తే మహిళ శేషమ్మ ఆత్మహత్య, అదేవిధంగా కైకలూరులో వెన్నకోట రామకృష్ణ ఆత్మహత్య. ఇవన్నీ తెలుగుదేశం వారితో ఆరోపణలు చేసి మరణించిన వ్యక్తులు, హత్యలనండి ఆత్మహత్యలనండి. అదేవిధంగా పెడన్లో శీలం సంతోష్ తన పట్ల టీడీపీ ఎమ్మెల్యే నిర్లక్ష్య ధోరణితో ఆత్మహత్య. అదేవిధంగా అక్రమాలు ప్రశ్నిస్తున్నందుకు అడ్వకేట్ కోటిపల్లి అప్పయ్యపై కత్తులతో దాడికి దిగిన టీడీపీ. అదేవిధంగా కొవ్వూరులో చిరంజీవి యువత అధ్యక్షుడు మేక మురళీకృష్ణపై టీడీపీ నాయకులు దాడి. ఏలూరు జిల్లా చింతలపాడులో పెన్షన్ పంపిణీ కేంద్రంలో జనసేన గ్రామ అధ్యక్షుడు మోరు రామకృష్ణపై దాడి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఏఎంసీ చైర్మన్ మామిడి రామకృష్ణ బెల్ట్ షాపులు ప్రశ్నించేందుకు టీడీపీ నేతలు అతని మీద దాడి చేయడం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి అండి, కొమ్మిశెట్టి సాంబశివరావు అని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారిని తీవ్ర విమర్శ చేసేవాడు. అయినా కూడా ఎప్పుడు ఆయన్ని వీరు ఒక్క మాట కూడా అనలేదు. అలాంటి వ్యక్తిని న్యూట్రల్ జెండర్స్ని తీసుకొచ్చి దారుణంగా కొట్టించినటువంటి సంఘటన. చిత్తూరు జిల్లా సోమశిల మండలంలో నారా లోకేష్ జన్మదిన సందర్భంగా జనసేన కార్యకర్త మునీర్ బాషాపై తీవ్ర దాడి చేస్తే ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా మచిలీపట్నంలో బ్యానర్లో తన ఫోటో లేదని జనసేన నేతలు ఆ బ్యానర్ చించివేశారు. దీంతో టీడీపీ నేతలు వారి ఇంటిపై దాడి చేసి జనసేన నాయకులను చితకబాదారు. మచిలీపట్నం మండలం పెదక గ్రామంలో టీడీపీ నాయకులు వడ్డీకాసుల తోట సాయి కొన్ని రోజులుగా మట్టిని అక్రమంగా తవ్వుకుని అమ్ముకుంటున్నారని చెప్తే రాంబాబు అనే జనసేన కార్యకర్తని చావబాదినటువంటి సంఘటన. ఇట్లా జనసేన ఇప్పుడే వారు చెప్పినట్టుగా బాలసౌరి గారు చెప్పినట్టు ఇళ్లు కూల్చివేయటం. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామలపల్లిలో జరిగినటువంటి విషయం మీకు తెలుసు. శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త కావలి శివకుమార్ ఆయన నాగభూషణంకు చెందిన ఇళ్లు అర్ధరాత్రి కూల్చివేత, బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలంలో ముట్లూరు టీడీపీ నేతలు. అంటే నేను ఇవి చెప్పుకుంటా పోతే అండి నా దగ్గర ఇప్పుడు 20-30 ఉండి ఇంకా పెద్ద లిస్ట్ ఉంది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం మీద అరాచక మీద పోరాటం చేస్తుంటే జనసేన పార్టీ కూడా కాలానుగుణంగా ఆ పరిస్థితి వచ్చింది. కారణం ఎందుకంటే వారికి కడుపులో బాధ. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి తెలుగుదేశాన్ని గెలిపించాలని తమ నాయకుడు ఏదైతే కోరుకున్నాడో దాన్ని మనసా వాచా కర్మణ పాపం పాటించి అధికారంలోకి తెచ్చుకున్నారు. అంటే వారినే ఈరోజు ఆ పరిస్థితికి వస్తుందంటే వాళ్లే తిరిగి ఇన్ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఇది రేపో ఎల్లుండో వీధి పోరాటం ఎక్కుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కాకుండా కాపు కులానికి చెందిన వ్యక్తిని, ఎందుకంటే నాకు మెజారిటీ కాపులు ఓటేయక నేను పొన్నూరులో ఓడిపోయాను కనుక జనసేన కార్యకర్తలకు కూడా నేను ఆ నియోజకవర్గంలో అప్పుడప్పుడు అండగా ఉండి వారి తరపున కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తూ ఉంది. జనసేన కార్యకర్తల పట్ల సానుభూతి కనపరచడం, అవసరమైతే వారికి చేదోడు వాదోడుగా ఉండటానికి కాపు సామాజిక వర్గం, అంటే జనసేన అంటే 100% ఎక్కువగా భాగం కాపు సామాజిక వర్గం ఉంది. వారి నాయకులేమో మరి వీళ్ళని రోడ్డు మీద వదిలేశారు. పవర్ వచ్చింది, కార్యకర్తలేమో ఇక్కడ గ్రామాల్లో నానా యాతనలు పడుతున్నారు, వారేమో మాట్లాడడం లేదు. కనుక పొన్నూరు నియోజకవర్గం వరకు జనసేన కార్యకర్తలకి నేను అండగా నిలబడటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో మరి జరిగినటువంటి తప్పిదాన్ని వాళ్ళు సరిదిద్దుకోవాలనేది నా అభిమతం అండి ఈ విషయంలో.